Welcome to Hacker Time channel. Today we are discussing about measurement of temperature. Temperaturesని ఎలా మెజర్ చేస్తారు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ టెంపరేచర్? టెంపరేచర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనబడుతున్నట్టు temperature may be defined as a degree of hotness or coldness of a body or environment measured on definite scale. సో టెంపరేచర్ అనేది ఒక బాడీ యొక్క హాట్నెస్ కానీ లేదా కోల్డ్నెస్ కానీ అయి ఉండొచ్చు. టెంపరేచర్ అనేది నాట్ ఓన్లీ హీట్ అనేది కాదు, అంటే మన టెంపరేచర్ని తెలుగులో ఉష్ణోగ్రత అంటాము. అది పాజిటివ్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ సెంటిగ్రేడ్ స్కేల్స్లో చెప్తారు, మరియు అదేవిధంగా ఫారెన్హీట్లో చెప్తారు, కెల్విన్ స్కేల్స్లో చెప్తారు. సో అందుకే లాస్ట్లో మనకి ఏ బాడీ ఆర్ అన్ ఎన్విరాన్మెంట్ మెజర్ ఆన్ ఏ డిఫరెంట్ స్కేల్ అన్నాడు. అంటే ఏ స్కేల్తో అయితే డిఫైన్ చేస్తామో ఆ స్కేల్ని బట్టి అని చెప్పారు. సో టెంపరేచర్ అంటే ఏ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఒక బాడీ కూల్గా ఉందా హాట్గా ఉన్నది చెప్పడాన్ని మనం టెంపరేచర్ అంటాము. సో హీట్ అంటే ఓన్లీ హాట్ బాడీకి ఉన్న దాన్ని మనం హీట్ అంటాము. హీట్ వేరు, టెంపరేచర్ వేరు. సో కమింగ్ టు ద టెంపరేచర్ స్కేల్స్. మనం టెంపరేచర్ కొలవడాన్ని అనేక స్కేల్స్తో కొలుస్తాము. ఇప్పుడు మనం న్యూస్ వింటుంటాము, 27 సెంటీగ్రేడ్స్, 42 సెంటీగ్రేడ్స్, 36 సెంటీగ్రేడ్స్. సో అక్కడ సెంటీగ్రేడ్ అనేది యూనిట్స్, అంటే అక్కడ థర్మోడైనమిక్ స్కేల్ ఏంటిదంటే సెంటీగ్రేడ్. టెంపరేచర్ స్కేల్ అనేది సెంటీగ్రేడ్స్లో చెప్తున్నారు. సో కొన్నిసార్లు మన బాడీ టెంపరేచర్ని ఫారెన్హీట్లో చెప్తుంటారు. అంటే బేస్డ్ ఆన్ క్రైటీరియా మనకి ఏది పాసిబిలిటీ ఉంటే దాన్ని బట్టి మనము టెంపరేచర్ స్కేల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా వాటికున్న రిలేషన్స్ని బట్టి మనము డేటా అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే సెంటిగ్రేడ్ స్కేల్స్లో తీసుకున్న రీడింగ్స్ని కెల్విన్ స్కేల్స్లో కానీ లేదా ఫారెన్హీట్ స్కేల్స్లో కానీ చేంజ్ చేయొచ్చు. సో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. Temperature scales are based upon some recognized fixed points. అంటే టెంపరేచర్ స్కేల్స్ అనేది కొన్ని ఫిక్స్డ్ పాయింట్స్ ద్వారా బేస్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. అట్లీస్ట్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అచీవ్ విచ్ ఆర్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజీలీ రిప్రొడ్యూస్డ్ యాజ్. సో ఇక్కడ ఏంటంటే స్కేల్ అనేది మెన్షన్ చేయడానికి 2 కాన్స్టెంట్ పాయింట్స్ అనేది అవసరం ఉంటుంది. సో సెంటిగ్రేడ్ స్కేల్, ఆన్ బోత్ దో స్కేల్స్ ఆర్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ వాటర్ ఆర్ యూజ్డ్ టు ఫిక్స్డ్ పాయింట్. సో మనం ఎంతగా అనుకున్నట్టు మనకి ఒక స్కేల్ అనేది ఏర్పడడానికి 2 ఫిక్స్డ్ పాయింట్లు కావాలి. సో ఇక్కడ ఏమన్నాడు, ఆ ఫిక్స్డ్ పాయింట్లు ఏమేమి తీసుకున్నారంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ని 2 ఫిక్స్డ్ పాయింట్లుగా తీసుకోవడం జరిగింది. ద ఫ్రీజింగ్ పాయింట్ ద సెంటిగ్రేడ్ స్కేల్ అబ్జర్వేటెడ్ అట్ యాజ్ 0 degree Celsius and 0 degree centigrade to the ice point and 100 degrees of steam point. The intervals between those points are divided into 100 equal parts. Corresponding values of Fahrenheit scale divided into 32 of Fahrenheit and 212 with the interval of divided into 180 equal parts. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ది చూద్దాం. సెంటిగ్రేడ్ స్కేల్ వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్, అంటే ఐస్ ఎక్కడైతే గడగడుతుందో దాన్ని ఇనిషియల్ పాయింట్గా తీసుకోవడం జరుగుతుంది సెంటిగ్రేడ్ స్కేల్లో.
దాని యొక్క ఇనిషియల్ పాయింట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ వాటర్ ఎక్కడైతే స్టీమ్గా కన్వర్ట్ అవుతుందో అది 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్. సో సెంటిగ్రేడ్ స్కేల్ స్టార్టింగ్ విత్ 0తో స్టార్ట్ అవుతుంది అండ్ బాయిలింగ్ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ 100గా తీసుకోవడం జరుగుతుంది. సో ఆ వాల్యూస్ అనేది నెగిటివ్లో ఉండవా అంటే ఉండొచ్చు, అంటే -4 డిగ్రీస్ -3 డిగ్రీస్ అంటే. సో అక్కడ మనం ఫిక్స్డ్ పాయింట్ అనేది ఏమి తీసుకున్నారనేది ఒక స్కేల్ అనేది స్టార్టింగ్ కోసం ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ని 2 ఫిక్స్డ్ పాయింట్లుగా తీసుకోవడం జరుగుతుంది సెంటిగ్రేడ్ స్కేల్లో. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ మధ్యలో ఉన్న వాటిని 100 డివిజన్స్ చేయడం జరిగింది. సో ఫారెన్హీట్ స్కేల్స్ కూడా సేమ్ 32 ఫారెన్హీట్. సో వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఇందులో ఫారెన్హీట్లో చూసుకున్నట్టయితే 32 ఫారెన్హీట్. అదే బాయిలింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే 212 ఫారెన్హీట్స్ అనేది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్. దాన్ని వీటి రెండింటి మధ్యలో ఉన్న పార్ట్స్ని 180 ఈక్వల్ పార్ట్స్ చేయడం జరిగింది. సో కెల్విన్ స్కేల్ అంటే ర్యాంకిన్ అబ్జల్యూట్ స్కేల్ అన్నారు. సో ఆన్ ద కెల్విన్ అండ్ ర్యాంకిన్ స్కేల్ ద అబ్జల్యూట్ హైపోథెటికల్లీ ప్లేస్డ్ ఇన్ -273.2 సెంటిగ్రేడ్ అండ్ -459 సెంటిగ్రేడ్. సో మనము సెంటిగ్రేడ్ స్కేల్స్ని కెల్విన్ స్కేల్స్లో మార్చాలంటే మనము 273 అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ 0 = 273. ఫారెన్హీట్ని ఈక్వల్ చేయాలంటే కెల్విన్ స్కేల్స్కి -459.7 డిగ్రీస్ని ఫారెన్హీట్లో ఉన్నదానికి ఇది చేయాలంటే మైనస్ అవుతుంది. మనం కన్వర్ట్ చేసుకోవాలంటే వారెన్హీట్ నుంచి కన్వర్ట్ చేసుకోవాలంటే ప్లస్ అవుతుంది. థర్మోడైనమిక్ స్కేల్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ రిలేషన్ కంట్రోల్ సైకిల్ బిట్వీన్ గివెన్ బై ఇక్కడ రిలేషన్ ఒకటి వాడటం జరుగుతుంది. వాడిన దాన్ని బట్టి ఇక్కడ థర్మోడైనమిక్ సైకిల్ అనేది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఐడియల్ ఇంజిన్ ఆపరేటింగ్ ఆన్ కంట్రోల్ సైకిల్. The 2 temperatures are given. సో ఇక్కడ మనకి రిలేషన్ ఉంది. థర్మోడైనమిక్ స్కేల్ అనేది ఆ విధంగా మనకి యూజ్ చేయడం జరుగుతుంది. బట్ కానీ మనకి అంత నీడైతే లేదు ప్రజెంట్. సో మన థర్మోడైనమిక్స్ డేటా గురించి ఒకసారి ఫర్దర్ వీడియోస్లో చెక్ చేసి చెప్తాను. International temperature scale. The scale has been established and adapted and provided the experimental basis for the calibration of specific thermometers, and it indicates the temperature and close possible to Kelvin thermodynamic scale. The International Temperature Scale covers the range from boiling point of oxygen and the highest temperature of indicates the body of names. The main feature of scale and adopted in 1948 and 9th in General Conference of Height of Measurements. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఇంతగా సెంటిగ్రేడ్ స్కేల్లో ఫారెన్హీట్ స్కేల్లో వాటర్ని ఎలా తీసుకున్నారు బాయిలింగ్ పాయింట్, హీటింగ్ పాయింట్ని. ఇక్కడ వచ్చేసి ఆక్సిజన్ని బాయిలింగ్ పాయింట్ని మ్యాక్సిమం పాయింట్ గాను, ఆక్సిజన్ అసలు ఒక కాన్స్టెంట్ మెటీరియల్. ఇక్కడ వాటర్ ఎలా తీసుకున్నారో సేమ్ అలానే ఇక్కడ తీసుకుంటూ జరుగుతుంది. సో ఈ ఫ్యూచర్ ఉన్న స్కేల్ 1948లో 9th జనరల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వెయిట్ అండ్ మెజర్మెంట్స్ ఆ కాన్ఫరెన్స్ అప్పుడు ఇది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో టెంపరేచర్ ఆల్సో డిజిగ్నేటెడ్ యాజ్ డినోటెడ్ బై T. దాని T